BCN శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకే అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. వీరి యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. ఇక్కడ దొరికినంత మంచి ప్రైస్కి మార్కెట్లో ఇంకెక్కడా దొరకవు. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచి పట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే లభిస్తాయి. ఇక్కడ 600 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు అన్ని రేంజెస్ కల వారికి శారీస్ అవైలబుల్గా ఉన్నాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఇప్పుడు భీమవరంలోనే కాదు, తాడేపల్లిగూడెంలో కూడా కొత్త బ్రాంచ్ అయితే ఓపెన్ అయింది. దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ అవ్వండి. ఈ రోజు మనం మొగల్తూరులో ఉంటున్న లక్ష్మి గారికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి వాళ్ళ వరమహాలక్ష్మి పూజని మనం కూడా చూద్దాం పదండి. అందమంతారమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం, కేఎన్ ప్లాజా, APSRTC బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను చాలా బాగున్నాను. హౌస్ వైఫ్. ఓకే, మీ మొగల్తూరు వచ్చాము అంటే మీరు ఇన్వైట్ చేశారో వచ్చాము. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. కొంచెం గట్టిగా మాట్లాడండి, ఏం తెలియదా? చాలా హ్యాపీగా ఉంది. ఓకే, మొగల్తూరు అంటే లక్ష్మి గారు అంటే వరమహాలక్ష్మి పూజ మీ అంత బాగా ఎవరు చేయలేరంట కదా బయట టాక్. అంటే అష్టలక్ష్మిలు పెట్టి చాలా బాగా చేస్తారంట కదా. అంటే లాస్ట్ ఇయర్ చేశాను, ఇప్పుడు కూడా చేద్దామని. ఓకే, మీకు ఇంట్రెస్ట్ అండి ఇవి? బాగా ఇంట్రెస్ట్. ఓకే ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? ఏదైనా ఖాళీ టైంలో క్రాఫ్ట్స్ అలా క్రాఫ్ట్స్ చేస్తూ ఉంటారు. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్. ఓకే, ఇంకా ఖాళీ టైంలో క్రాఫ్ట్స్ ఆర్ట్స్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కడ నేర్చుకుంటూ ఉంటారు? యూట్యూబ్లో చూసి నేర్చుకుంటూ ఉంటారు. అదే ఇంట్రెస్ట్ మీకు. ఓకే ఓకే, ఇంకా BCN చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటాను. వీళ్ళందరూ ఎవరండి? మా ఫ్రెండ్స్ అండి. అందరినీ ఒకసారి పరిచయం చేస్తారా? ఓకే ఓకే అండి. తన చెల్లండి, చెల్లి అవుతుంది. తర్వాత మా సిస్టర్ అదే అక్క అవుతారు. తర్వాత ఫ్రెండ్, మహిళా మండల్ ఫ్రెండ్ అత్తయ్య గారు. నెక్స్ట్ ఈవిడ ఫ్రెండ్ అండి. ఈవిడేమో అన్నిటికీ సహకరిస్తారు, పక్కన ఉండి అన్ని హెల్ప్ చేస్తారు. మీ ఫ్రెండ్ అండి? ఫ్రెండ్. గ్రూప్లో ఏదైనా కావాలన్నా ఈవిడే అన్ని ఎక్కువ చేస్తూ ఉంటారు. ఓకే, తను అంతే మహిళా వాసవి క్లబ్ ప్రెసిడెంట్ అండి. ఓకే ఓకే, ప్రెసిడెంట్ గారు. ఓకే, వాళ్ళిద్దరూ పెద్దమ్మలు అవుతారండి. నమస్తే అండి. నమస్తే. ఇద్దరు ఒకేలా ఉన్నారు? అక్క చెల్లెలు. అక్క చెల్లెలా? ఓకే. వాళ్ళిద్దరు సిస్టర్స్ అండి, వాళ్ళు ఫ్రెండ్స్. నమస్తే నమస్తే. దగ్గర ఉంటారు, అన్నిటికీ తోడుగా ఉంటారు. అవునా? ఓకే. అత్తయ్య గారు అండి, అంటే మా అత్తయ్య గారు వాళ్ళ తోటి కోడలు. అచ్చా అచ్చా, ఓకే నమస్తే. తను మా ఆడబడుచు. ఓకే, ఇద్దరు ఆడబడుచులేనండి. ఇద్దరు ఆడబడుచు అంటే తన సొంత ఆడబడుచు, ఇవి సొంత. ఓకే ఓకే, నమస్తే. మా వెనకాల మా అత్తయ్య గారు అండి, సొంత అత్తయ్య. నమస్తే అండి. ఆవిడ మా మహిళా మండలి ప్రెసిడెంట్ అండి, అరుణ గారు. ఓకే, దేనికైనా ఏదైనా మహిళా మండలి ఏదైనా కావాలన్నా ఆవిడ అన్ని హ్యాండిల్ చేస్తారు. అన్ని పూజలు కూడా బాగా చేస్తారు, ఏ పూజలు వచ్చినా కూడా. ఓకే ఓకే, మీ ఫ్రెండ్స్ సర్కిల్ చాలా ఎక్కువ అనుకుంటా కదా? అవునండి, రాగానే ఫ్రెండ్స్ అయిపోతారు బాగా. అవునా? చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్ గ్రూప్ అన్నారు ఇందరి నుంచి. గ్రూప్ ఏంటి చెప్పండి? కాదంబరి కిట్టి అని. కాదంబరి కిట్టి పార్టీస్ చేసుకుంటూ ఉంటారు. కిట్టి పార్టీస్ చేసుకుంటా. మహిళా మండలి, వనితా క్లబ్ అన్ని ఉంటాయి. అన్ని A to Z అన్ని కవర్ చేస్తున్నారు కదా. ఇంకా భజన అంటున్నారు, కిట్టి పార్టీ అంటున్నారు, మహిళా మండలి అంటున్నారు. మొగల్తూరు అంటే ఏమో నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం రావడం మొగల్తూరుకి. ఓకే ఓకే, అంటే కిట్టి పార్టీలో ఒక ఇంట్లో పెట్టుకొని చేసుకుంటారా? నెలకు ఒక్కొక్కరు ఇంట్లో పెట్టుకుని. ఓకే అండి, సూపర్ సూపర్. పూజలు చేస్తూ ఉంటారండి? చేస్తామండి. ఏమేమి పూజలు చేస్తూ ఉంటారు? వరలక్ష్మి వ్రతం, కృష్ణాష్టమి. ఎన్ని సంవత్సరాలు అయింది? 5 years. 5 years నుంచి పూజలు చేస్తున్నారా ఇలా వరలక్ష్మి వ్రతం? అంటే ఇది ఎక్కడ నేర్చుకున్నారు ఇలా బొమ్మ? 8 మంది మామూలుగా మామూలుగా మీ ఇంట్రెస్ట్ తోనే.
ఆహా, అంటే అత్తగారు ఇలా చెప్పారేమో ఇలా చెయ్యాలి అని చెప్పి. అంటే ఆవిడ చేస్తూ ఉంటారా పూజలు? చేసేవారు. వంటలు బాగా చేస్తూ ఉంటారు? ఓకే, ఏమేమి వంటలు చేస్తూ ఉంటారు? అన్ని రకాలు, అన్ని టైప్ ఆఫ్. మీరు? అంటే పర్వాలేదు, పర్లేదు. అత్తగారు బాగా చేస్తారా మీకన్నా? బాగా చేస్తారు. అంటే మీ హస్బెండ్ చెప్పారు ఎప్పుడైనా? అందరూ బాగా చేస్తారని చెప్తారు. మంచోళ్ళు అయితే. బాగా చేసినా చేయకపోయినా బాగా చేస్తున్నారని చెప్తే మంచోళ్ళే కదా. ఓకే, హస్బెండ్ పేరు చెప్పగానే బ్లషింగ్ అసలు. అంటే 5 years అయింది కదా, తర్వాత ఉండదేమో. అలా ఏం కాదా? అదేం లేదండి. ఓకే, ఇంకా మీరు టూర్స్ అవి వెళ్తూ ఉంటారా అందరూ కలిసి? అంటే ఇక్కడ కిట్టి పార్టీ వాళ్ళు అందరం కలిసి అలా వెళ్తూ ఉంటామండి. ఏదన్నా గెట్ టుగెదర్లా పెట్టుకుని అలా పెడతాం. ఓకే అండి, సరే. ఎంతసేపు పట్టిందండి డెకరేషన్కి? 1 day పట్టింది. 1 day పట్టింది, చూస్తేనే అర్థమైపోతుంది. అష్టలక్ష్మిలు అంటే పెట్టారు. నిన్న 5:30కి చెప్పారు. అవునా? ఇవాళ అందరూ బాగా హెల్ప్ చేశారు. అవునా? అదే అందరూ తలో చేస్తే ఎంతసేపులేండి. ఓకే, ఇలా ప్రతి వరలక్ష్మి వ్రతానికి అందరూ గ్యాదర్ అవుతూ ఉంటారు? అన్ని గ్యాదర్ అవుతాయి. అన్ని పండుగలకి గ్యాదర్ అవుతాయి. అన్ని పండుగలకి గ్యాదర్ అయ్యి అన్ని ఎవరో ఒకళ్ళు ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటాం. అదే అదే తెలుస్తుందండి చూడగానే. ఫస్ట్ నేను రాగానే వెల్కమ్ 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 చెప్తున్నారు అందరూ. అసలు ఎవరు చేసేవాళ్ళు ఏంటి అని డౌట్ వచ్చింది మాట. శ్రావణ మంగళగౌరి వ్రతం ఇవాళ శ్రావణ మంగళవారం ఊరంతా కూడా శ్రావణ మంగళగౌరి వ్రతం చేసుకున్నారు. అందరూ చేసుకుంటారండి? అంటే మీ ఊరందరికీ ఒక గ్రూప్ ఉంటుందా? గ్రూప్ ఎక్కడన్నా ఫ్రెండ్స్ ఫర్ ఎవరా? మొగల్తూరు ఫర్ ఎవరా? అచ్చా, ఎక్కడన్నా వీధికి ఒక గ్రూప్ ఉంటుంది, లేకపోతే ఫ్రెండ్స్ కి ఒక గ్రూప్ ఉంటుంది, రిలేటివ్స్ కి ఒక గ్రూప్ ఉంటుంది. ఇక్కడ వీధి ఊరంతా గ్రూప్ స్పెషల్. సూపర్ అండి, మీ మొగల్తూరు సూపర్. ఓకేనా? చిరంజీవి, ప్రభాస్ మాకు తెలుసులేండి. కృష్ణరాజు గారు. ఓకే, అయితే ఫస్ట్ టైం నేను మొగల్తూరు వచ్చాను. మొత్తం చూపిస్తారా ఊరు? సరే అండి, అయితే ఏమేం ప్రసాదాలు చేస్తూ ఉంటారు? బూర్లు, పర్వాణం, సేమియా కాయసరి, అదే 5 రకాలు 9 రకాలని చేస్తూ ఉంటారు. ఇక్కడ సాంగ్స్ ఎవరైనా పాడతారండి? పాడతారండి. ఓకే, ఒకసారి ఇచ్చారు. తులసి దళాలతో తులతూ చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. తులసి దళాలతో తులతూ చూదామంటే నీ రుక్మిణి నేను కాదురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. యమునా తీరమందు రాసలీలలాడంగా రాధమ్మను నేను కాదురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. ఆ రాధమ్మను నేను కాదురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. తులసి దళాలతో తులతూ చూదామంటే నీ రుక్మిణి నేను కాదురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. నా హృదయమే నీకు కోవెలగా చేయుటకు, నా హృదయమే నీకు కోవెలగా చేయుటకు, మీరాను నేను కాదురా కృష్ణయ్య, అంత శ్రద్ధ నాకు లేదురా. ఆ మీరాను నేను కాదురా కృష్ణయ్య, అంత శ్రద్ధ నాకు లేదురా. చాలా బాగా పాడారండి అడగగానే సాంగ్. మీరేం చేస్తూ ఉంటారండి? హౌస్ వైఫ్ అండి. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడ దగ్గరే. అందరూ పక్క పక్కనేనా? ఓకే, ఎప్పటి నుంచి ఫ్రెండ్షిప్ మీది? 5 సంవత్సరాలు. 5 years నుంచి. ఓకే, వస్తూ ఉంటారా ఇలాగా? వస్తూ ఉంటాను. ఓకే, మీరు కూడా కిటీ పార్టీ గ్రూప్లో ఉన్నారా? ఓకే అండి, ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? షాప్ కూడా ఉందండి. ఓకే, బిజినెస్ ఉమెన్. హెల్ప్ చేస్తూ ఉంటారు మీ హస్బెండ్కి? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా సాంగ్ పెడతారా? సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వస్తుందమ్మా మహాలక్ష్మి, వస్తుందమ్మా శ్రీలక్ష్మి.
క్షీరసముద్రుని పుత్రికగా శ్రీ విష్ణుమూర్తి ప్రియ సతిగా రావమ్మ తల్లి రావమ్మ లక్ష్మీదేవి రావమ్మ మెడలో ఎన్నో హారాలు సిగపై ఎన్నో పుష్పాలు నుదుడున కుంకుమ తిలకముతో రావమ్మ తల్లి రావమ్మ ధైర్యమునిచ్చే ధైర్యలక్ష్మి సంతానమిచ్చే సంతానలక్ష్మి సౌభాగ్యమిచ్చే సౌభాగ్యలక్ష్మి సిరులను ఇచ్చే శ్రీలక్ష్మి పాదాభిషేకం దేవికి పుష్పాభిషేకం దేవికి కర్పూర హారతి దేవికి కన్నుల పండుగ దేవిలవు మము కరుణించుము మాయమ్మ మము దీవించుము మాయమ్మ మము కాపాడుము మాయమ్మ రావమ్మ తల్లి రావమ్మ శ్రీలక్ష్మీదేవి రావమ్మ నిత్యము నిన్నే పూజించే భక్తులనెప్పుడు కాపాడు నీ దయ మాపై నిలుపమ్మ రావమ్మ లక్ష్మి రావమ్మ గల్లు గల్లు నే పాదములు నిలుపమ్మ మరి మా ఇంట రావమ్మ తల్లి రావమ్మ శ్రీలక్ష్మీదేవి రావమ్మ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రత్నకుమారి అండి. ఓకే, నేను మొగల్తూరు. మాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి జాబ్ అండి, అమ్మాయి రాజమండ్రిలో బిజినెస్. మేము బజరి మండలి, మహిళా మండలి, కోలాటం అన్నీ ఉన్నాయి మా ఊర్లో. ఏ టు జెడ్. ఈవిడి ఫ్రెండ్ ఇలా మీరు ఫోన్ చేసిన వెంటనే ఇలా చేద్దాం అనేసరికి వెంటనే అందరం ముందరికి వచ్చాం. చాలా సరదాగా అందరం కలిపి చేసామండి. ఈ రోజు ముఖ్యంగా శ్రీ మంగళగౌరి వ్రతం అండి. మనకి మా కావుంట్లందరికీ అది ప్రాముఖ్యత. 5 సంవత్సరాలు అలా నోచుకుని శనగలు పంచిపెట్టి ఊరంతా కాటుగా బొట్టు అన్ని పెట్టి ఇది సౌభాగ్యానికి 5వ తారీఖు ఊరంతా మొత్తం మొదలు కేకేసి పసుపు రాసి బొట్టు పెట్టి అందరినీ పిలిచి వాయినాలు ఇచ్చుకుంటారు. ఇలాగ 5 సంవత్సరాలు చేసుకోవాలండి. ప్రతి పెళ్ళైన ఇంచుమించుగా అందరికి ఆనవాయితీ ఉంటది. ఇలా 5 ఏళ్ళు పెళ్ళి శ్రావణ మాసంలో 5 సంవత్సరాలు చేసుకుంటాం. అది ఇవాళ ఇది ప్రాముఖ్యత. శనగలు నానపోసి మీరు వచ్చారు, అది మీ లక్కు మా లక్కు అంతే. మా లక్కు సంవత్సరం అలా పెరుగుతూ ఉంటాయి ఈ శనగలు. ఫస్ట్ 7 తౌడు, 2 7 సేరు అలా పెంచుకుంటూ వస్తామండి. ఇది సౌభాగ్యానికి, సిరులకి, 5వ తనానికి, ఆరోగ్యానికి, అన్నిటికి పూర్వం నుంచి పెద్దల నుంచి ఉందండి. అలాగే పాటిస్తూ జరుపుకుంటున్నాం. ఈవిడి మమ్మల్ని అందరినీ కేకేసి మాకు కూడా అవకాశం ఇచ్చి అన్ని పాలు పంచింది. మా ఊర్లో ఏం జరిగినా అందరూ కలిసి కలిసి మహిళలు అందరం కలిసి చేసుకుంటాం. ఒక భజన మండలి, పాటలు, అన్ని కిటీ పార్టీలు, ఏదైనా టూర్ పెట్టుకోవడం, ఏదైనా చెయ్యాలన్నా అందరూ అందరికి అదే ఇంపార్టెన్స్ ఉండాలి. అంటే అందరికి అదే ఉత్సాహం ఉండాలి. ఉంటదండి. ఒకళ్ళకు ఉండి ఒకళ్ళకు ఉండకపోతే ఏం చేయలేం. చెప్తారు అది గ్రూప్ మాట వినాలి. అయితే అందరూ అందరూ ఆవిడ కూడా మనల్ని అడుగుతారు ఎలా చేస్తే బాగుంటది, ఎలా చేస్తే బాగుంటది అని అన్ని పాటించి చేసుకుంటాం. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటండి? నా పేరు అరుణ అండి. అరుణ గారు. అందరూ ప్రెసిడెంట్ గారు అంటున్నారు. ప్రెసిడెంట్ గారు చెప్పండి. అదే నేను మహిళా మండలి, భజన్ మండలికి ప్రెసిడెంట్ అండి. ఓకే, అంటే భజనలు, స్తోత్రాలు అవి చేస్తూ ఉంటారు కదా. ఈరోజు ప్రత్యేకంగా ఏ స్తోత్రాలు చదువుతూ ఉంటారండి? అంటే యూజువల్గా మనం లక్ష్మీదేవికి అష్టోత్తరం చదువుతూ ఉంటామండి. అందులో అసలు భగవంతుణ్ణి అంటే లక్ష్మీదేవిని ఎలా కొలుస్తాము, కొలిస్తే దానివల్ల ప్రయోజనం ఏంటి, మనం అందరం కూడా ప్రయోజనం ఉంటే కానీ చెయ్యము అనే స్టేజ్కి వచ్చేసాము. అలా కాకుండా అసలు ఆవిడ్ని ఎలా ప్రార్థించాలి, ఎలా ధ్యానించాలి, మనకి అన్నీ కూడా పూర్వం నుంచి చెప్తా ఉంటారు. ధ్యానం అంటూ ఒక శ్లోకమే రాస్తారు. అప్పుడు లక్ష్మీదేవిని మనము తలుచుకుంటూ మనసులో ఆ స్తోత్రం చదివితే
దానికి తగిన ఫలితం వస్తుందండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి లక్ష్మీ అష్టోత్తరంలో ఉండే శ్లోకం అంటే ధ్యాన శ్లోకం అంటే వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం అంటే మనం వందే నమస్కరిస్తున్నాం. ఎవరికి నమస్కరిస్తున్నాము? లక్ష్మీదేవికి నమస్కరిస్తున్నాం. దేనికి నమస్కరిస్తున్నాము? ఆవిడ చేతులకి, అంటే చేతుల్లో కమలాలు పట్టుకుని ఉంటారు ఆవిడ. ఆ కమలాలు పట్టుకుని ఉన్న చేతులకి నమస్కరిస్తున్నాం. ప్రసన్న వదనం, ఎప్పుడైనా మనం ఎవరినైనా చూసిన వెంటనే అబ్బా ఆవిడ ఎంత ప్లెజెంట్గా ఉన్నారు, ఎంత ప్రసన్నంగా ఉన్నారు అంట. అలాగే లక్ష్మీదేవిని చూసిన వెంటనే ప్రసన్న వదనం, ఆవిడ మొహం చాలా ప్రశాంతంగా ప్రసన్నంగా ఉంటుంది. అలాంటి ప్రశాంతతే మనకి కలిగిస్తారు. అందుకని చెప్పి ఫస్ట్ చేతులకి, తర్వాత ఫేస్కి ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం. ఒకళ్ళు సౌభాగ్యంతో ఉన్నారు అంటే మనం ఎవరిని చూస్తాం? నెత్తి మీద బొట్టు ఉందా లేదా, అలాగా. అందుకని అప్పుడు లక్ష్మీదేవిని ఆ నుదుటిని చూడాలండి. ఆ నుదుటిని చూసినప్పుడు మనకి కూడా ఆ సౌభాగ్యం, అంటే ఆవిడ ఆ చక్కటి సింధూరాన్ని ధరించి లక్ష్మీదేవి ఉంటారు కాబట్టి సౌభాగ్యదాం భాగ్యదాం అన్నప్పుడు మనం నుదుటిని చూస్తాం. తర్వాత మనం ఏం చూడాలి? వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం. అంటే మనకి యూజువల్గా మనం లక్ష్మీదేవిని చూసామంటే అభయహస్తం చూపిస్తారండి. అలాగా అభయహస్తాన్ని ఫస్ట్ చూడాలి. మనకి అందరికీ మరి ఎన్నో రకాల భయాలు కలుగుతాయి. అలాంటివన్నిటి నుంచి విముక్తి కలగడానికి అభయాన్ని ప్రసాదించమని చెప్పి అభయహస్తాన్ని చూడాలి. ఆడవాళ్ళని ఏం చూస్తారు? మెడలో ఉండే నెక్లెస్లు అవి ఇవి చూస్తారు. అలా వేసుకున్న నగల్ని, అంటే వాళ్ళు నల్ల పూసలని, తర్వాత రకరకాల ఆభరణాలు ధరిస్తారు కదా. అలాగే మనం దేవుడి గుళ్ళల్లో అయితే మంగళసూత్రాన్ని కూడా చూపిస్తారు. అందుకని చెప్పి ఆ మంగళసూత్రాన్ని, ఆ వేసుకున్న నగల్ని చూడాలి. తర్వాత ఏం చూస్తారు? భక్తాభీష్ట ఫలప్రదం. అంటే ఏంటండి, ఇప్పుడు మన అబ్బాయి ఎవరైనా మంచి ప్రయోజకుడు అయ్యాడు అనుకోండి, అప్పుడు మన ఫేస్లో ఏం కనపడుతుంది? ఒక స్మైల్, ఒక చిరునవ్వు. అలాగే భక్తుల కోరిక తీరినప్పుడు కూడా వెంటనే ఆ అమ్మవారి ఫేస్లో కూడా ఒక చిరునవ్వు కనపడుతుందంటండి. అందుకని ఆవిడ చిరునవ్వుని చూడాలట. అప్పుడు ఓహో ఇన్ని కోరికలు భక్తులకి తీరినయి అని మనకు అర్థమవుతుందంట. భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాదిపి సేవితాం. హరిహరులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆవిడ్ని కొలుస్తారట. అది ఎలాగా? ఆవిడ కన్నుల్లో కనపడుతుందంట. అందుకని ఆ కన్నులు చూడాలట. తర్వాత పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభి యుక్తాం సదాశక్తిభి. మనం లక్ష్మీదేవి అన్న వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతుందండి? నిధి వైపుకి వెళ్తుంది. అంటే ఏంటి? ఒక మనం చూస్తూ ఉంటాము ఆవిడ చేతిలోంచి, తర్వాత ఆవిడ పెట్టుకున్న కలశంలోంచి ఆ డబ్బులు రాలడం చూస్తూ ఉంటాం. అలాగా ఆ నిధిని, శంకు చక్రాల్ని, అవి శక్తి అనే ఆయుధాన్ని ఇలాగ ప్రతి ఆవిడని ప్రతి నిమిషం ప్రతి చోట మనం చూసుకుంటూ ధ్యానించుకుంటూ రావాలి. తర్వాత సరసిజ నయనే సరోజ హస్తే. అంటే ఏంటండి? సరసిజ నయనే, ఆ కళ్ళు కూడా తామరల్లాగా ఉంటాయంట. అలాంటి కన్నుల్ని మనం చూస్తాం. సరోజ హస్తే, చేతుల్లో కమలాల్ని పట్టుకుని ఉంటుందండి. అలాంటి దేవిని మనం ఈరోజు ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం, కేఎన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. మమ్మేలు జననీ సౌభాగ్య లక్ష్మీ
కనకధారలు ఇలలో కురిసి ఐదవతనము ముదమున ఇచ్చి ఐదవతనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నిత్య కళ్యాణం పచ్చ తోరణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం సిరి సంపదల తొణకును గృహము సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. పసుపు కుంకుమ పువ్వులు గాజులు పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ తొలి ముత్తైదువ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములనీయవే దీర్ఘ సుమంగళి వరములనీయవే లక్ష్మీదేవి కరుణను చూపవి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఆదరించి నీవు అభయములొసగి అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలుగా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవతనము ముదమున ఇచ్చి ఐదవతనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నిత్య కళ్యాణం పచ్చ తోరణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి
అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మా ఊళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేఎన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. లక్ష్మి గారు, మీ ఇంటి వరలక్ష్మి రథానికి బీసీఎన్ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు బీసీఎన్ తరపు నుంచి ఒక అందమైన పట్టు చీర. థ్యాంక్ యూ. ఓపెన్ చేద్దాం. ఎలా ఉందండి? చాలా బాగుందండి. మీకు కలర్ ఉందా? మీరు ఆల్రెడీ వేసుకున్న కలర్ కానీ బాగుంది. వేరే కలర్ ఇది. అవును. సో ఈ చీరతో పాటు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరపు నుంచి 2000 రూపీస్ గిఫ్ట్ వచ్చారండి. థ్యాంక్ యూ. సో ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకే, అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. వీరి యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచి పట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే లభిస్తాయి. ఇక్కడ 600 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు అన్ని రేంజెస్ గల వారికి శారీస్ అవైలబుల్గా ఉన్నాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఇప్పుడు భీమవరం మాత్రమే కాదు, తాడేపల్లిగూడెంలో కూడా కొత్త స్టోర్ ఓపెన్ అయింది. దగ్గరలో ఉన్నాడు, తప్పకుండా విజిట్ అవ్వండి. సో ఇదండి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు సమర్పించు శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి. ఈ శ్రావణ మాసం 30 రోజులు 30 చీరలతో మీ ఇంటి తలుపు తట్టిన బీసీఎన్ శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమం ఈ రోజుతో ముగిసింది. ఈ కార్యక్రమాన్ని ఆదరించిన బీసీఎన్ ప్రేక్షకులందరికీ బీసీఎన్ యాజమాన్యం తరపున, కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా మరిన్ని సరికొత్త అప్డేట్స్తో బీసీఎన్ మిమ్మల్ని అలరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం బీసీఎన్ని చూస్తూనే ఉండండి. నమస్కారం.